ఏపీలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందనుకుంటారు? సినిమా ఇండస్ట్రీకి ఉన్న బాగానే ఉంటుంది. ఇప్పుడు వెహికల్ ఏముంటుంది అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచమంటారు అంతే మ్యాక్సిమం. రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో సినిమా వాళ్ళంతా ప్రభుత్వ పథకాలకి అలాగే సామాజిక కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలని అన్నారు. కులగణన సర్వే ఇలాంటి వాటికి మేము ఎలా సపోర్ట్ చేస్తామని కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అడిగారు. ఇవన్నీ అంటాం కానీ అమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశాడు. సుకుమార్ డైరెక్షన్లో సినిమా షార్ట్ ఫిల్మ్ చేశాడు, సామాజిక స్ఫూర్తితో చేసింది. ఎన్టీఆర్ ఏదో చేశాడు, చిరంజీవి గారు ఏదో చేశారు. గొంతు పోతుందా ఇంతకంటే అక్కడ అరుస్తాను, ఇంకా అరిస్తే తిట్టానంటారు మళ్ళీ. అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు, షార్ట్ ఫిల్మ్ చేశారు, చాలా బాగా అద్భుతమైన సినిమా అది. అట్లాగే ఎన్టీఆర్ గారు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద. అట్లాగే చిరంజీవి గారు చేశారు. సో చేసే వాళ్ళంతా చేస్తానే ఉన్నారు, చేయట్లేదు అనేది కాదు. పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద. సో మనం చేసే పని మనం చేస్తా ఉంటాం. గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు, చేసి తీరాలి కూడా. ఇట్స్ మన డ్యూటీ. మనం సినిమా చేసి డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి ఎంతో కొంత వికాసం కలిగించారు. 1 minute 1 second మనం 1 minute మాట్లాడితే పంపు మునిగేది ఏం లేదు, చేసి తీరాలి. వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేశాను. అబ్జెక్ట్ అంటే నేనేమన్నానంటే, మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు. అది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈ రోజు కూడా చెప్తున్నాను. సినిమా తీసినప్పుడు కాదు, ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి. సినిమాకి ఎందుకు చేయాలా, చేసుకోండి. ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమా కావాల్సింది చేసుకుంటా ఉండండి అని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి. నా సినిమా ఒక 4 ఏళ్ళు రిలీజ్ అవ్వలేదు అనుకోండి, నేను చెయ్యక్కర్లేదా? నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్. ఎవరు చేసినా చేయకపోయినా ప్రతి మనిషి, ప్రతి ఆర్టిస్టు, మార్కెట్ ఉన్న ఆర్టిస్టు, ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం, మంచి పాయింట్లో అయితే చెయ్యాలి. అనవసరమైనటికి చేయక్కర్లేదు, అవసరమైనటికి చెయ్యాలి. సార్, అయితే మీటింగ్ లో జరిగింది ఒకటి, బయటకు వచ్చి దిల్రాజు చెప్పింది ఒకటి అని బాగా వైరల్ అవుతుంది. ఏది వాస్తవం అంటారు సార్? నేను వెళ్ళలేదు కదా, నాకైతే వాస్తవం తెలుస్తుంది. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. బెస్ట్ మీటింగ్ అన్నారు. అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక పాయింట్ లేదు, వాళ్ళకి ఒక పాయింట్ లేదు. వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు, వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు. కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది. ఎవ్వరికి ఏ రకమైన బాధ లేకుండా జరిగింది, అద్భుతంగా జరిగింది. అయితే సీఎం గారు మాట్లాడుతూ 8 సార్లు మా దగ్గరికి వచ్చారు సినిమాల కోసం, మేము రేట్లు పెంచాము మేము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కానీ మీ నుంచి మాకు రిటర్న్ ఏం లేదు. కాదు, అది కాదు. ఏమన్నారంటే, నా పోటీ పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు. చెప్తే ఆయన 8 జీవోలు వేసి, ఈ 8 జీవోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు. నాకు తెలిసింది ఇది. సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మూసి కూర్చున్నారు. సార్, ఫైనల్గా ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఇండస్ట్రీ ఏదైతే అనుకుంటున్నామో ఈ ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గర 1 year ఎందుకు పట్టింది? ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం పని ఉంది? వాళ్ళకి సమస్యలు ఉంటే వెళ్ళాలి. సమస్య ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా. నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరినైనా చెప్పానండి ఒకళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ట్వీట్లు పెట్టిన ఈ ఇండస్ట్రీ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సమర్థం ఎందుకు పట్టిందని నా క్వశ్చన్. అమ్మ, ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా. ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదు మనం అంటే. ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావు చేశారా, నాగేశ్వరరావు చేశారా, సోమవారి చేశారా, కృష్ణ గారు చేశారా, చిరంజీవి గారు చేశారా, బాలకృష్ణ గారు చేశారు? ఎవరికి చేసాము? ఎవరు చేయలేదు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతద్దంలో చూడటం మొదలెట్టాం. అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేయలేదు అనేది ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది. ఒక వర్గం, ఒక పొలిటికల్ పార్టీ సైడ్స్ వెళ్ళిపోయింది జనం. సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి, మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు. హైదరాబాద్ లో గవర్నమెంట్ తో ఇబ్బంది ఉంది కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిపోవాలనే ఆలోచనలు అట్లాంటి చర్చలు జరిగినాయి. నాకు తెలిసి ఏం జరగలేదు. ఎవరిని వెళ్తే హ్యాపీగా వెళ్ళి రావచ్చు, తప్పేం లేదు. మునిగింది కూడా ఇక్కడ ఏమి జరగదు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను 40 ఏళ్ళు పైన పట్టింది మాకు.
వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తామంటే వెళ్ళేవాళ్ళు ఎట్లాగో ఉంటుంది అక్కడ. సినిమా అక్కడ తీయకుండా ఉండలేము. ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే సముద్రం కావాలంటే ఇక్కడ తేలేం కదా, అక్కడికి వెళ్ళి తీస్తాము. అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అక్కడ వెళ్ళేవాళ్ళు. ఇవాళ సస్యశ్యామలోనే ఉంది తెలంగాణ, ఇక్కడే తీస్తున్నాం పొలాలు కూడా. సో ఇట్లా అవసరమైతే వెళ్తాం. ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరన్నా సముద్రాన్ని ఇక్కడ తీస్తాం, సముద్రం కూడా ఇక్కడ తీస్తాం. చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళలేదు. నేను ఎలా చూడాలంటారు సార్ రాజకీయంగా? ఎలాగో చూడక్కర్లేదమ్మా, నాకంటే గొప్ప వాళ్ళు నేను వెళ్ళలేదు కానీ అదేం లేదు. అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో, ఉందేమో వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉండొచ్చు కదా. ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు. ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు. పిలవకుండా కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. అట్లా అది లేదు ఇది లేదు. సో డెఫినెట్ గా వాళ్ళని గుర్తించి ఉంటారు, మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు. రకరకాల సమస్యల్లో వాళ్ళు వెళ్ళి ఉంటారు. ఏంటనేది నాకు తెలియదు.